అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆంధ్రపిల్ల. వెంటనే వెళ్ళి లైక్ కొట్టేయండి. ఆస్ట్రేలియాలో స్టూడెంట్స్కి వర్క్ పర్మిట్ ఎలా ఉంటుంది, ఇక్కడ వాళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేయగలుగుతారు, వాళ్ళకి పే ఎలా ఉంటుంది, ఇక్కడ అసలు వీక్లీ పేనా, మంత్లీ పేనా, డైలీ పేనా ఎలా ఇస్తారు, అన్నీ చెప్పుకుందాం ఈరోజు. మాస్టర్స్ చేయడానికి వచ్చిన వాళ్ళకి అంటే డైలీ కాలేజ్ ఏమి ఉండదు అనమాట. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అంటే వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ని కోర్సుని బట్టి వాళ్ళకి 3 days ఆర్ 2 days ఉంటుంది. మిగతా అంతా వాళ్ళు ఫ్రీ టైమే ఉంటారు, అంటే వర్క్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి వర్క్ అవర్స్ వచ్చి ఓన్లీ 24 hours వర్క్ పర్మిట్ ఉంటుంది. మాస్టర్స్ కోసం వచ్చిన వాళ్ళందరూ కాలేజెస్కి ఎలా వెళ్తారంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మాత్రమే వాళ్ళకి కాలేజెస్ ఉంటాయి. మిగతా టైం అంతా వాళ్ళు చదువుకోవడానికి అండ్ పార్ట్ టైం చేసుకోవడానికి కుదురుతుంది అనమాట. పార్ట్ టైం అంటే ఒక 24 hours మ్యాక్స్, అంటే 24 hours వర్క్ పర్మిట్ ఉంటుంది ఇక్కడ స్టూడెంట్స్కి. అయితే వాళ్ళకి దానికి తగ్గట్టు అవర్స్ చూసుకొని చేసుకోవచ్చు. జాబ్ ఉండాలి అంటే కుదరదనమాట. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక చూసి ఓకే చూడండి ఇందులో వేకెన్సీ ఉందంటే ఏమైనా హెల్ప్ చేయగలుగుతారు. కానీ ఎవరో తెలీదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను, నాకు ఇలా జాబ్ ఎలా వస్తుంది అని అంటే ఇక్కడికి వచ్చాక మీరు సెటిల్ డౌన్ అయిన తర్వాత కొన్ని సైట్స్ ఉంటాయి, అందులో అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ వెళ్ళి అప్రోచ్ అయితేనే బెస్ట్. స్టోర్కి వెళ్ళేసి జాబ్ ఉందా లేదా అని అడిగితే వాళ్ళు వేకెన్సీ ఉంటే మీకు జాబ్ ఇస్తారు. అండ్ జాబ్ ఇచ్చే ముందు మీ వీసా పర్మిట్ ఏంటి, మీరు ఇక్కడ స్టూడెంటా, వర్క్ వీసా మీద ఉన్నారా, అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుందన్నమాట వీసా. అంటే అందరికీ స్టూడెంట్ అంటే కాదు కదా, డిపెండెంట్ మీద ఉంటారు, వర్క్ వీసా మీద ఉంటారు, టెంపరీ రెసిడెన్స్ మీద ఉంటారు. ఇలా ఒక్కొక్క కేటగిరీలోకి ఒక్కొక్కలాగా వర్క్ పర్మిట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నాకైతే అన్లిమిటెడ్ వర్క్ పర్మిట్ ఉంది, నేను ఎన్ని అవర్స్ అయినా వర్క్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అంటే ఒక 24 hours చేయగలుగుతారు. అండ్ ఎవ్రీ సెమిస్టర్ బ్రేక్కి స్టూడెంట్ ఎన్ని అవర్స్ అయినా కానీ వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సెమిస్టర్ హాలిడేస్లా ఉంటాయి, ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ అసైన్మెంట్స్ అవి అయిన తర్వాత మీకు ఒక బ్రేక్లా ఉంటుంది అనమాట. కాలేజ్కి హాలిడేస్ లాగా ఉంటాయి. ఆ టైంలో మీకు ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. అండ్ మాస్టర్స్ మీద వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడికి రావచ్చా అంటే రావచ్చు. ఒకవేళ వైఫ్ మాస్టర్స్ చేస్తుంది, హస్బెండ్ డిపెండెంట్ మీద రావచ్చు. ఒకవేళ హస్బెండ్ మాస్టర్స్ చేస్తూ వైఫ్ డిపెండెంట్ మీద రావచ్చు. స్టూడెంట్కి అయితే 24 hours వర్క్ పర్మిట్ మాత్రమే ఉంటుంది. నీకు నీ డిపెండెంట్ మీద వచ్చిన వాళ్ళు అన్లిమిటెడ్ అవర్స్ చేసుకోవచ్చు, నీ వైఫ్ కానీ నీ హస్బెండ్ కానీ. ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్కలా ఉంటుంది. బేసిక్ పే రేట్ నుంచి స్టార్ట్ చేస్తారు, అంటే నేను ఇంత అని చెప్పలేను అనమాట. ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఫస్ట్ జాబ్ దొరకడమే గగనం అనుకుంటే మీరు తక్కువ నుంచే స్టార్ట్ చేయండి, పర్లేదు. పోను మీకు అంటే ఒక చోట దొరికింది కదా అని స్టక్ అయిపోకుండా ట్రై చేస్తూ ఉండొచ్చు. వేరే దగ్గర కూడా మంచి పేస్ ఉంటాయి. వీక్లీ పేమెంట్ ఉంటుంది, మీకు అవర్లీ కౌంట్ ఉంటుంది. మీకు ఎన్ని అవర్స్ చేసుకుంటున్నారో అన్ని అవర్స్కి మీకు డైలీ పే అంటూ అలా ఏమి ఉండదు. నేను ఈరోజు 3 hours పని చేశాను, నాకు ఈ 3 hours డబ్బులు ఇచ్చేస్తారంటే అలా ఏమి ఉండదు, వీక్కే ఇస్తారు. మీకు వీక్ అంతా ఇన్ని అవర్స్ అని ఒక రోస్టర్ లాగా వేస్తారు. ఆ రోస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ మీకు రోస్టర్ స్టార్ట్ అయిన తర్వాత మాస్టర్స్ కోసం వచ్చేసి నాకు జాబ్స్ కావాలి, నాకు పార్ట్ టైమే ఎక్కువ, నేను డబ్బులే సంపాదించుకుంటాను అంటే అలా ఎప్పుడు చేయకండి. అంటే జాబ్ చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, కానీ స్టడీస్ని పక్కన పెట్టేసి అయితే ఎప్పుడు ఆ రిస్క్ మాత్రం చేయొద్దు. ఫస్ట్ నీట్గా చదువుకోండి. మీరు చేసే స్పెషలైజేషన్ మీదే మంచి జాబ్స్ ఉంటాయి. మీరు చదువుకోగానే నాకు జాబ్ దొరుకుతుందా మంచిది అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు మంచి కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోవాలి. నేను ఇన్ని డబ్బులు సంపాదించేసుకొని నేను ఇంటికి పంపించగలుగుతాను అది అని అంటే మీకు సెమిస్టర్ బ్రేక్స్ టైంలో అన్లిమిటెడ్ అవర్స్ ఉంటాయి. ఆ టైంలో మీరు ఏమైనా సేవ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇక్కడికి వచ్చాక నేను ఇండియా నుంచి మా పేరెంట్స్ ఇస్తారు అంటే అవ్వదు, చాలామంది అలా చేయరు. ఇక్కడికి వచ్చి వాళ్ళు చదువుకుంటూనే వాళ్ళే ఫీజెస్ పే చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి వర్క్ చేసుకోగలుగుతారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా మిస్ చేసి ఉంటే నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మాస్టర్ చేసే నా ఫ్రెండ్తో మాట్లాడతాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నేను తనని అడుగుతానమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇక్కడ మాస్టర్స్ చేసే నా ఫ్రెండ్తో వీడియో ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఏమైనా డౌట్స్ అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం క్లారిటీ తెచ్చేసుకుందాం. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.